R9 TV స్పెషల్ న్యూస్ నేను నీరజ. హైదరాబాద్ ను హైడ్రా వణికిస్తోంది. బఫర్ జోన్ లో FTL లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. పేద ధనికాని చూడకుండా ఎంతటి పెద్దవారైనా సరే పేదవారైనా సరే వారి ఇళ్లను కూల్చివేసే పనిలో పడింది హైడ్రా. అధికారులను సైతం చూడకుండా ఎలాంటి నిర్మోహమాటంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా అక్రమ నిర్మాణాలను కూలుస్తూ ముందుకు సాగుతోంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పాత బస్తీకి చేరింది హైడ్రా. పాత బస్తీలో సర్వే నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైనటువంటి పాత బస్తీలో హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టనుందో వేచి చూడాలి. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. పెద్ద పేద అని తేడా లేకుండా అది బఫర్ జోన్ కిందకు వస్తుందా లేదా అనేది మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఈ కూల్చివేతలను నిర్వహిస్తున్నారు. హైడ్రా బుల్డోజర్ల స్పీడ్ కు సామాన్యులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ బుల్డోజర్ వస్తుందా, ఏ వైపు నుంచి ఏ నోటీసులు వస్తాయా అని సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓవైపు సామాన్యులు కన్నీరు మున్నీరు అవుతూ మీడియాకు తమ గోడును విన్నవించుకుంటున్నారు. అయినా సరే మరోవైపు హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతోంది. అక్రమ నిర్మాణాలని తెలిస్తే వెంటనే ఆ భవనాన్ని క్షణాల్లో నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ లోని పాత బస్తీ ప్రాంతంలో ఈ సర్వేని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ ఏరియాలో అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. అత్తాపూర్లో ఇంటింటికి కూడా అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా కావడంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. అక్కడ ఎలాంటి ఉద్రిక్తత ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఎన్నో ఏళ్ల నుండి ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. దానితో అక్కడ వారంతా కూడా దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియాతో తమ గోడును చెప్పుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ RDO వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ప్రతి చిన్న డీటెయిల్ ను కూడా అధికారులు క్షుణ్ణంగా సేకరిస్తున్నారు. మరి అక్కడ ఏ క్షణంలో ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటి వరకు ఎక్కడ అక్రమ నిర్మాణాలు కనిపిస్తే అక్కడ క్షణాల్లో నేలమట్టం చేసిన హైడ్రా ఇక్కడ ఏం చేస్తుందో చూడాలి. రంగనాథ్కు ఇది అసలైన సవాలని చెప్పి తీరాలి. ఇప్పటికే హై స్పీడ్ లో దూసుకుపోతున్న హైడ్రాకు మరింత స్పీడ్ పెంచేలా రేవంత్ సర్కార్ అదనంగా 169 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. దీనిని బట్టి చూస్తుంటే నగరంలో బఫర్ జోన్ కిందకు వచ్చే ఒక్క భవనాన్ని కూడా హైడ్రా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఇక రానున్న రోజుల్లో ఈ హైడ్రా బుల్డోజర్లు ఏ ప్రాంతాలపై ఫోకస్ చేస్తాయి అని ప్రజలంతా టెన్షన్ లో ఉన్నారు. ప్రస్తుతం పాత బస్తీలో మాత్రం పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మరి వారికి ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటును కలిగిస్తుందో చూడాలి. ఈ శని ఆదివారాల్లో మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి.
శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180 34138.